ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్కి అమెండ్మెంట్లు వస్తాయి, టెలికమ్యూనికేషన్ యాక్ట్ కొత్తది వస్తోంది, కేంద్ర ప్రభుత్వం తెస్తోంది, మీడియాని గుప్పెట్లో పెట్టుకోవడానికి కొత్త చట్టాలు. మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. మరి కొత్తగా సెన్సార్షిప్ కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి సాంబశివరావు గారు మాట్లాడారు. ఆ రీల్స్ అన్ని ఇప్పుడు తీసేస్తున్నారు, ఆ పోస్టులన్నీ తీసేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరాటంకంగా జరుగుతుంది ఆ పని. బెదిరించి ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని, వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి. వాళ్ళు కూడా చివరికి ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్ళిపోయే పరిస్థితి. వాటిని తీసేయిస్తా ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. నిజాలు నిర్భయంగా ఎవరైనా చెప్తే జైల్లో పెడతా ఉన్నారు డైరెక్ట్గా. మీకు తెలియవచ్చు, మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు డైరెక్ట్గా పోస్ట్ కూడా పెట్టలా. ఒక రీట్వీట్ కొడితే అది కూడా అందులో బూతులు లేవు, ఏమీ లేవు, 15 రోజులు జైల్లో పెట్టారు నల్లబాలు అనే ఒక పిల్లోని. ఇది స్వేచ్ఛ హరించడం కాదా? అట్లాగే మరి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్యన ఆ కేసు తర్వాత హైకోర్టు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టకండి, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకండి అని. ఇది రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు. నేననేది ఏమంటే చివరిగా మీకు, ఎందుకంటే ఇవన్నిటికంటే నేనేదో ఇది రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం కంటే ఎక్కువ ఇవాళ ఉన్న పరిస్థితి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. When the media starts fearing power, when the media starts fearing power, democracy weakens. ఇది వాస్తవం. కొంత ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అన్నమాట. ఇది నాకు వర్తించదా, మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చాక నాకు వర్తించదా అని మీరు అడగొచ్చు. నాకు కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినా తప్పే. మహేష్ గౌడ్ గారు హుందాగా చెప్పారు, మంచి చేసినప్పుడు 4 మంచి మాటలు రాయండి, చెడు చేసినప్పుడు, చెడు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా నిర్భీతిగా పెట్టండి అని చెప్పారు. అది వారు తప్పకుండా ఆచరణలో కూడా చూపెడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. నవ తెలంగాణ మరి వారి సూచనను కూడా పాటిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను. చివరికి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇన్ని మార్పులు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని రకాల పరిణామాలు జరుగుతూ ఉన్నా ఇవాళ నవ తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ, తన ఉనికిని చాటుకుంటూ చక్కగా మరి ఒక ఎజెండాతో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారమే ఒక ప్రధాన ఇతివృత్తంగా మీరు ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ క్రమంలో కేవలం వార్తలు మాత్రమే కాదు, కొంత ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రావాలని, కొంత ఫ్యాక్ట్ చెక్ కూడా జరగాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పంగానే అదేదో భగవద్గీత, బైబిలో, ఖురానో కాదు కదా. ఫ్యాక్ట్ చెక్ జరగాలి, నిజంగా వారు చెప్పేది నిజమా కాదా. ఎట్లా అంటే ఇందాక మహేష్ అన్న మాట్లాడుతూ మాట అన్నారు, ఫేక్ న్యూస్ కూడా చాలా సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారు అన్నారు. ఎస్, మీడియా షుడ్ ఫ్యాక్ట్ చెక్. ఈవెన్ ఫేక్ న్యూస్ ఇన్ మీడియా ఆర్ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా షుడ్ బి ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసామని ప్రచారం చేశారు, మీడియాని అడ్డం పెట్టుకుని. నేను పోయినప్పుడు అడిగాను, ఫోన్ ట్యాపింగ్ లో నన్ను పిలిచారు ఎంక్వైరీకి. ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినా చెప్పు స్వామి, కొద్దిగా నెంబర్లు అని అడిగాను. ఎవరికి కాలేదు సార్ అన్నాడు. మరి ఎవరికి కాకపోతే మీడియాకి చెప్పొచ్చు కదా, ఇదేంది సోది అంటే ఆయన చెప్పిన మాట చెప్పాను సార్ అన్నాడు ఆ ఏసీపీ గారు. ఎవరికి చెప్పారు అన్నాడు. ఆ పత్రికకు మాత్రం చెప్పాను సార్ అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఇది వాస్తవం. అందరం బాధితులమే, ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా. జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. అందుకే నేను చివరిగా
మీ అందరితో ప్రార్థించేది, మీ అందరికీ చెప్పేది, ఢిల్లీలో మొన్న జరిగిన ఉద్యమంలో నేను ఒక గొప్ప మాట విన్నాను. ఎందుకంటే ఇక్కడ రైట్ లేరనుకోండి, అంత లెఫ్ట్ సెంట్రిస్టులు అందరే ఉన్నాం. ఒక మాట మొన్న ఢిల్లీలో ఒక సోదరుడు మాట్లాడితే విన్నాను, చాలా బాగా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, ఆయన అన్నమాట దాన్ని వితౌట్ ట్విస్టింగ్ ఇట్, వాట్ హీ సెడ్ వాస్, దెర్ ఇస్ నో రైట్ ఆర్ లెఫ్ట్ ఇన్ దిస్ మూమెంట్. దెర్ ఇస్ నో రైట్ ఆర్ లెఫ్ట్ ఇన్ దిస్ మూమెంట్, దెర్ ఇస్ ఓన్లీ రైట్ ఆర్ రాంగ్. అంతే ఉంది తప్ప రైట్ లెఫ్ట్ లేదు. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మాత్రమే ఉంది. కాబట్టి న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, తప్పకుండా ప్రజాస్వామ్యం వైపు నిలబడండి అని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, మరి మీరు కూడా ఇంతే ప్రజాస్వామికంగా ఉండాలని మీరు కనుక అంటే నేను ఒకటే చెప్తాను. కేసీఆర్ గారు నవ తెలంగాణ మొట్టమొదటిసారి ఇక్కడ పుట్టినప్పుడు వచ్చారు, ఫస్ట్ ఆవిర్భావానికి వచ్చినట్టున్నారు. ఈరోజు ఆవిర్భావానికేనా రవీంద్ర భారతిలో వచ్చారు. ఇప్పుడు 11 ఏళ్లు నిండినాయి. మళ్ళీ తప్పకుండా 14వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తిరిగి వస్తారని చెప్పి తెలియజేస్తూ